మానవ శరీరం కోటానుకోట్ల కణాలతో నింపబడుతుంది. ఆ కణాలన్నీ మూకుమ్మడిగా పనిచేస్తేనే శరీర వ్యవస్థ ముందుకు సాగుతుంది. మానవుల్లోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తేనే బ్రతకగలుగుతాడు. అందులో ఏ ఒక్క వ్యవస్థ పనిచేయకపోయినా మిగతా వ్యవస్థలన్నీ ఆగిపోతాయి. శ్వాస పీల్చకపోయినా, రక్త ప్రసరణ ఆగినా, కిడ్నీలు చెడినా, లివర్ డ్యామేజ్ అయినా, ఇలా 11 వ్యవస్థల్లో ఏ ఒక్కటి పనిచేయకపోయినా మరణం సంభవిస్తుంది. చివరగా గుండె కొట్టుకోవడం ఆగుతుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆ తర్వాత శరీరం కొన్ని గంటల్లోనే కుళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు దహన సంస్కారాలు చేస్తారు. ఆ శరీరం మట్టిలో కలిసిపోతుంది. మరణించిన ప్రతి జీవి కూడా మట్టిలో కలవక తప్పదు. అసలు మట్టి అంటేనే కోటాను కోట్ల జీవరాశుల కలేబరాల కలయికచే ఏర్పడుతుంది. భూమి మీద ఉన్న జీవరాశి ప్రత్యేకంగా ఎక్కడి నుండి తయారు చేయబడలేదు. భూమిలో ఉన్న ధాతువులు అంటే ఎలిమెంట్స్ యొక్క కలయికచే ఏర్పడింది కాబట్టి మళ్ళీ భూమిలోనే కలిసిపోతుంది. దాదాపుగా ఈ విషయాలన్నీ అందరికి తెలిసినవే. అయినా మరణం తర్వాత స్వర్గానికి పోతామా, నరకానికి పోతామా, మరో జన్మలోకి వెళ్తామా అని ఆలోచిస్తారు. డాక్టర్ జెఫ్రీ లాంగ్ అనే అమెరికా శాస్త్రవేత్త మరో జన్మ ఉంటుంది అని పరిశోధన చేశాడు. చివరికి శాస్త్రీయ ఆధారాలు లేవు అన్నాడు. ఉన్నది అని అతనే చెప్పాడు, తెలియదు అని కూడా అతనే చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ పరిశోధన ఈ మధ్య కాలంలో జరిగింది, టీవీలలో కూడా వచ్చింది. నిజమేంటో చెప్పండి ఫ్రెండ్స్.